10 numbers. సో అంటే మీనింగ్ ఏంటి, 1 + 2 + 3 అండ్ సో ఆన్ ప్లస్ అలా 10 వాల్యూస్ సమ్ చేస్తే ఫైనల్ రిజల్ట్ ఎంత అనేది ప్రింట్ చేయాలి మనం. అయితే ఇక్కడ మీ రిపీటెడ్ టాస్క్ ఏంటి, సమ్ అవ్వడం. అవునా? సో మరి దాన్ని ఎలా చేయొచ్చు? సో ఫస్ట్ ఇనీషియల్గా సమ్లో ఫస్ట్ నెంబర్ ఉందనుకోండి, 1 ఉంది. దీనికి ఏం యాడ్ చేయాలి, నెక్స్ట్ ఐ వాల్యూ ఎంతో దాన్ని యాడ్ చేస్తాం. అక్కడికి ఎంత వచ్చింది, 3. ఈ 3కి నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి, నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత, 3, దాన్ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఈ రిజల్ట్ ఉంది కదా, ఈ రిజల్ట్కి ఏం యాడ్ చేయాలి, నెక్స్ట్ 4. నెక్స్ట్ మళ్ళీ ఆల్రెడీ 10 ఉంది, ఈ 10కి 5 యాడ్ చేస్తాం, 15. అలా రిపీటెడ్గా ఏం యాడ్ అవ్వాలి, ఆల్రెడీ ఉన్న వాల్యూకి, ఆల్రెడీ సమ్లో ఒక వాల్యూ ఉన్నదానికి నెక్స్ట్ వచ్చే ఐ వాల్యూని యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. అవునా? ఇక్కడ మారుతూ ఉంది, 2, 3, 4, 5 అది ఇటరేట్ అవుతూ ఉంది. అంటే ఐ వాల్యూ మారుతూ ఉంటుంది కదా, 1 to 10 టైమ్స్. ఐ వాల్యూని యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి, ఆల్రెడీ సమ్లో ఉన్నదానికి యాడ్ చేసుకుంటూ రావాలి. అయితే మరి ఇనీషియల్గా సమ్లో ఎంత పెట్టాలి మరి, సో ఇనీషియల్గా సమ్లో 1 ఉంటేనే కదా 1కి నెక్స్ట్ సెకండ్ టైం ఐ వాల్యూ 2 యాడ్ అవుతుంది. సో అప్పుడు ఇనీషియల్గా సమ్లో ఎంత ఉండాలి, 0 ఉందనుకోండి, అప్పుడు సమ్లో వాల్యూ ఎంత, 1. సో ఆ 1కి నెక్స్ట్ వచ్చే 2 యాడ్ అవుతుంది. ఆల్రెడీ 3 ఉంది కదా, 3కి నెక్స్ట్ 3 యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్రెడీ 6 ఉంది కదా, నెక్స్ట్ 6కి 4 యాడ్ అవుతుంది. అలా రిపీటెడ్గా ఎన్ని టైమ్స్ జరగాలి, మీకు 10 టైమ్స్ కావాలంటే 10 టైమ్స్, 100 నెంబర్స్ కావాలంటే 100 టైమ్స్ కూడా రాయొచ్చు. ఆటోమేటిక్గా అదే టాస్క్ అంతా అదే పర్ఫామ్ చేసుకుంటుంది కదా. లాజిక్ అర్థమైందా? సో ఫస్ట్ ఐ వాల్యూ 1 to 10 టైమ్స్ రిపీటెడ్గా జరగాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం కండిషన్ రాస్తాం, ఐ <= 10. వైల్ పక్కన స్పేస్ కంపల్సరీ. మీరు కండిషన్ వచ్చేసరికి బ్రేసెస్లో పెట్టినా పెట్టకపోయినా పర్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ రిపీటెడ్గా ఏం జరగాలి, సమ్కి యాడ్ అవుతూ రావాలి. అంటే ఏం రాస్తాం, ఆల్రెడీ ఎస్లో ఉన్న వాల్యూకి ఐ వాల్యూని యాడ్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఆ రిజల్ట్ని తీసుకొచ్చి ఎందులో పెట్టాలి, ఎస్లోనే స్టోర్. సో ఫస్ట్ టైం కాబట్టి ఇలా రాయండి, లేకపోతే దీనికి షార్ట్ హ్యాండ్ మీకు తెలుసు కదా, S+= I ఇలా కూడా రాయొచ్చు. షార్ట్ హ్యాండ్ నోటేషన్ తెలుసు కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఆపరేటర్, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఆపరేటర్ సేమ్ ఉన్నాయంటే దీన్ని ఏమని చెప్పాను, ఈ ఆపరేటర్ని గుర్తుందా, ఎడిషన్ అసైన్మెంట్ అంటాం. సో ఎస్కి ఐ వాల్యూ యాడ్ అయ్యి మళ్ళీ రిజల్ట్ ఎందులో స్టోర్ అవ్వాలి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇచ్చిన వేరియబుల్ ఎస్లోనే స్టోర్ అవ్వాలి అని చెప్పడానికి అలా యూస్ చేస్తాం. సో ఇలా అయినా రాయొచ్చు, లేదా S+I అయినా రాయొచ్చు. సో నెక్స్ట్ ఐ వాల్యూ కూడా యాడ్ అవుతూ వస్తుంది. సో ఇంకా దీనికి షార్ట్ హ్యాండ్ రాసేటట్టయితే S+I. నెక్స్ట్ ఫైనల్గా ఈ లూప్ అంతా అయిపోయిన తర్వాత ఎస్లో ఏదైతే ఉందో, అంటే 10 టైమ్స్ జరగాలి కదా, ఫైనల్గా ఎస్లో ఏదైతే వాల్యూ ఉంటుందో అదే సమ్ ఆఫ్ 1 to 10 నెంబర్స్ వాల్యూ. సో నేను ఇక్కడ కొటేషన్స్లో కూడా రాస్తున్నాను. సో సమ్ ఆఫ్ 1 to 10 నెంబర్స్ ఈస్ ఎస్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. సో ఫస్ట్ ఇనీషియల్గా వేరియబుల్ డిక్లేర్ చేయలేదు చూడండి. సో ఇనీషియల్గా ఎస్లో ఎంత పెట్టాలనుకున్నాం, 0 స్టోర్ అయితేనే కదా దానికి ఆ వాల్యూ యాడ్ అవుతుంది. సో అవుట్పుట్ ఎంత వచ్చిందో చూడండి, 55 అని వచ్చింది. సో ఒకసారి మనం ట్రేస్ చేద్దాం కరెక్టో కాదో. సో ఫస్ట్ ఐ వాల్యూ 1, ఎస్లో 0 ఉంది, 1 <= 10. సో ఇక్కడ ఏమవుతుంది, S=S+I అంటే ఎస్లో ఆల్రెడీ 0 ఉంది, 0కి ఐ వాల్యూ ఎంత ఇప్పుడు 1, అది యాడ్ అయ్యి ఎస్లో 1 స్టోర్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది, ఇంక్రిమెంట్ కాబట్టి +1 జరిగి అందులో స్టోర్ అయింది. ఇప్పుడు ఐ వాల్యూ 2, 2 <= 10. ఇప్పుడు ఎస్ వాల్యూ ఎంత అవుతుంది, 1 + 2 అంటే 3. నెక్స్ట్ ఐ వాల్యూ 3, 3 <= 10. ఆల్రెడీ ఎస్లో 3 ఉంది, 3కి ఐ వాల్యూ ఎంత 3 కదా, సో 3 + 3 అంటే 6. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అయింది ఇప్పుడు 4, 4 <= 10. సో 6 + 4 అంటే 10. నెక్స్ట్ ఐ వాల్యూ
5 less than or equal to 10, condition true. 10 plus 5, 15. Next I value 6 less than or equal to 10. So 15 plus 6 ante 21. Next I value 7 less than or equal to 10, condition true. 21 plus 7 ante 28. Next I value 8 less than or equal to 10, condition true. 28 plus 8 36. Next I value anta 9 less than or equal to 10, condition true. So 36 plus I value 9 45. Next I value 10 less than or equal to 10, condition true. 45 plus 10 55 s లో స్టోర్ అయింది. నెక్స్ట్ ఐ వాల్యూ 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ఫాల్స్. సో ఫైనల్ గా s లో ఎంత ఉందో అదే సమ్ ఆఫ్ 1 to 10 నెంబర్స్ వాల్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అన్ని కంప్యూటర్ కోర్సెస్ కి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ.